డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. నమస్తే. మా సింగిల్ పేరెంటింగ్ ట్రెండ్ వచ్చేసింది. దురదృష్టవశాత్తు చిన్న చిన్న గొడవలకే పేరెంట్స్ విడిపోయి పిల్లల్ని పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఆ తల్లి అయినా తండ్రి అయినా ఆ పిల్లవాడినైనా పిల్లనైనా ఎలా పెంచాలి, ఏం నేర్పించాలి? అంటే ముందు పెద్దవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాలి. పిల్లల్ని ముందు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం ఊహ తెలిసే వరకు తల్లిదండ్రి జాగ్రత్త చూసుకున్నా కూడా వాళ్ళు ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతున్నారు అన్న పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రి ఒక్కొక్క ఇంట్లో ఏమవుతుందంటే మీ నాన్న అలాగా, మీ నాన్న ఇలాగా అని తల్లి చెబుతూ ఉంటుంది. లేదు మీ అమ్మ ఇలాగా అని తండ్రి చెబుతూ ఉంటాడు. అది దానివల్ల పిల్లలకి ఏముందంటే మనసు బ్రెయిన్ అంతా అటు ఇటు అయిపోయి ఏంటి ఇంటి పరిస్థితి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు గొడవలు పడ్డం, ఇవన్నీ చాలా చెడు పరిణామాలకి దారితీస్తాయి అన్నమాట. పిల్లల మీద పడుతుంది ఈ ప్రభావం అంతా. అందుకని తల్లిదండ్రులు విడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తేనే ఆ సంసారం బాగుంటుంది. విడిపోయిన తర్వాత పిల్లల్ని మనం ఎంత చేసినా కూడా రేపు బయటికి వెళితే పిల్లల మీద ఆ ప్రభావం ఎంత పడుతుందో తెలుసు. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు బయట జనం. ఆ చిన్న మనసుల మీద అవన్నీ పడ్డాయంటే వాళ్ళు ఇంకొక రకంగా మారడానికి, మనమే వాళ్ళని తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్న ఇది మనకే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళారు, బయట వాళ్ళు ఏదో అంటారు, అదిగో మీ అమ్మ నాన్న విడిపోయారట కదా, మీరు సపరేట్గా ఉంటున్నారట కదా అని ఎటకారంగా మనోళ్ళు తెలుసు కదా ఎలా మాట్లాడతారు. పిల్లలని చూడరు, అయ్యో పిల్లలే వాళ్ళ అని ఆలోచించరు. వాళ్ళ మనసులో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అని కూడా కొంచెం ఆలోచించరు, ఎవరు ఆలోచించరు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. అనేసిన తర్వాత ఆ ప్రభావం వాళ్ళ మీద పడితే ఎంత బాధపడి ఇంటికి వెళ్ళి చెప్పుకోలేక, తల్లితో చెప్పుకోలేక, తల్లి ఉంటే తల్లితో చెప్పుకోలేక, తండ్రి ఉంటే తండ్రితో చెప్పుకోలేక నానా అవస్థలు పడతారు. ఇది ఏమవుతుందంటే రాను 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 వీళ్ళ మనసులో ఉండి 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 వీళ్ళు చెడు మార్గాలకి వెళ్ళడానికి అది నాంది అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనం ఎవరైనా పిల్లల్ని కొంచెం వయసు వచ్చిన పిల్లల్ని అడిగితే, పెళ్లి మీద ముఖ్యంగా నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, ఏముంది మా అమ్మ నాన్నలు చేసుకొని మాత్రం ఏం ఉద్ధరించారు, మమ్మల్ని మేం చేసుకోవడానికి దాని మీద ఒక అభిప్రాయం ఉండడానికి అంటూ ఉన్నారమ్మా. అవును, ఇలాంటివి అన్ని కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్స్ తప్పకుండా తెస్తాయి. తల్లిదండ్రుల యొక్క బరువు బాధ్యతలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ పిల్లల మీద తప్పకుండా వాళ్ళు వేరే విధంగానే ఆలోచిస్తారు. పిల్లలు ఆ ప్రభావం తప్పకుండా పిల్లల మీద పడుతుంది. ఆ మాత్రం కూడా ఎందుకు పేరెంట్స్ ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు అసలు ముందు పేరెంట్స్ ని, అంటే తల్లిదండ్రులని పెద్ద కొడుకుంటే నువ్వు 6 నెలలు, చిన్న కొడుకుంటే నేను 6 నెలలు అని పంచుకుంటున్నారు. అదే ఉండకూడదురా బాబు అనుకుంటుంటే మళ్ళీ ఇదొకటి వచ్చింది ఇప్పుడు. అవును, నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. నాకు మొన్నటి వరకు తెలియదు అసలు. ఎందుకంటే తల్లి ఒకచోట, తండ్రి ఒకచోట, లేదా 3 నెలలు మా ఇంట్లో ఉండు, 3 నెలలు మీ ఇంట్లో ఉండు అన్న పదం ఉందే నా విషయం నాకు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు నాకు తెలియదు అసలు. మా కుటుంబంలోనే మా తెలిసిన ఒక ఆవిడ హస్బెండ్ పోయాడు, 3 మగపిల్లలు శుభ్రంగా జాబులు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మరి మాట్లాడుకున్నారో తెలియదు. 3 నెలలు నా దగ్గర ఉంటుంది, 3 నెలలు అక్కడ ఉంటుంది, 3 నెలలు ఇక్కడ ఉంటుంది అంటే, ఒకడేమో వేరే దేశంలో ఉంటాడు, వాడిని తీసుకెళ్తానంటాడు. వాడికేమో తల్లి మీద చాలా అభిమానం, తీసుకెళ్తానంటాడు. కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి. అక్కడేమో ఇద్దరు భార్యాభర్తలు తప్ప వేరే ఉండడానికి వీల్లేని పరిస్థితి. ఎక్కడైనా పోనీ ఉంటాడంటే వీడు ఉంచడు, వాడు ఉంచడు. అసలు ఆ తల్లి పరిస్థితి నిజంగా ఇంకా ఆవిడ ఏం చేస్తుందంటే, ఇంకా చెల్లెళ్ళు అక్కలు వీళ్ళు బంధువులు ఉన్నారు, ఆ 3 నెలలు ఆంధ్ర వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంచడం. ఇప్పుడు బయటికి ఎంత అక్క అయినా చిన్నప్పటి నుంచి ఈవిడ వాళ్ళందరినీ చూసినా కూడా ఏమనుకుంటారు, లోపల అనుకుంటారు కదా, ఈవిడ 3 నెలలకో 4 నెలలకో వచ్చేసి ఇక్కడ సంవత్సరం ఒక 3 నెలలు ఇలా 2 నెలలు తిష్ట వేసేస్తుందని ఉన్నారు జనం. అయితే వీళ్ళింట్లో 10 రోజులు, వాళ్ళ ఇంట్లో 10 రోజులు, అది అవసరమా చెప్పండి? నిజంగా బాధాకరమైన విషయం. ఆ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతుంటాను అన్నమాట. మనం పెద్దవాళ్ళే ఇలా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ పేరుతో పిల్లల్ని కూడా పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రేపటి రోజున వాళ్ళకి ఎలాంటి మెసేజ్ మనం ఇస్తున్నామో కొంచెం ఆలోచించాలి. ఎవరు ఆలోచించట్లేదు అసలు దాని గురించి. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, రేపు పొద్దున్న పిల్లలు ఏమవుతారు, వాళ్ళు ఎలా చదువుకుంటారు, బయటికి వెళ్తే వాళ్ళ మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఏ తల్లి తండ్రి ఆలోచించడం మానేశారు. మనం హ్యాపీగా ఉన్నామా, వాడితో మనం గొడవ పడ్డాం, మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం,
మన దగ్గరున్న పాపనో బాబునో మనం పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. అది ఎప్పుడు ఆలోచిస్తారు అనేది కూడా అసలు అగమ్య గోచరంగానే ఉందన్నమాట. ప్రతి విషయం కూడా ఆలోచించి అయ్యో రేపు పొద్దున మన పిల్లలే కదా, వాళ్ళు ఇదైపోతున్నారు, వాళ్ళు మనతోటి ఉంటారు, కనీసం వాళ్ళ కోసమైనా మనం కలిసి ఉండాలి అనే ఆలోచన తల్లిదండ్రులకు వస్తే మీరు మనసులో ఎన్ని బాధలు పడినా ఎన్ని ఇది ఉన్నా వాళ్ళ కోసం మీరు కలిసి ఉండి కనుక హ్యాపీగా ఉంటే బయట జనాలు అనుకోరు. ఈ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఓ మన అమ్మ నాన్న దగ్గర మనం ఉన్నాము అని. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే నార్త్ సైడ్ కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అమ్మా ఈ కల్చర్ చాలా నార్మల్ క్యాజువల్గా తీసుకుంటారు. మన సౌత్కి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ బౌండింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత క్యాజువల్గా మనం ఏముంది కుదరలేదు, కలిసి ఉండట్లేదు, పిల్లలు అయితే మా పిల్లలే కదా పంచుకుంటాం, 6 నెలలు అక్కడ ఉంటారు 6 నెలలు ఇక్కడ ఉంటాం, ఇంకేముంది ఇంకా మంచిదే కదా, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ 2 డిఫరెంట్ కల్చర్ వాడికి అలవాటు అవుతుంది కదా అని ఈజీగా తీసుకుంటున్నారు. ఇది చాలా చెడు ఆలోచనలు ఇవన్నీని. ఎందుకంటే తప్పకుండా పిల్లల మీద పడుతుంది ఈ ప్రభావం. రేపు పొద్దున భవిష్యత్తులో ఆ పిల్లలు ఏ దారిలో నడుస్తారో కూడా తెలియదు. ఎప్పుడూ తల్లిదండ్రులు నీడన ఉన్న పిల్లలు, వాళ్ళ ప్రేమతో పెరిగే పిల్లలు, వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది. పిల్ల వేరు, తల్లి వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని పెరిగిన పిల్లలు విచ్చలవిడితనం ఎక్కువ వచ్చేస్తుంది ముందు ఈ పిల్లలకి. దాంతో ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు. అటువంటి పరిస్థితులు వీళ్ళే కల్పిస్తున్నారు, తల్లిదండ్రులే కల్పిస్తున్నారు పిల్లలకి. పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు కల్పిస్తున్నారు ఈ మార్గంలో. మనం చేసే పనుల వల్ల వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు పిల్లలు. అటువంటిది రాకుండా కనుక జాగ్రత్తగా ఉండగలిగితే కొంతలో కొంతన్నా మన పిల్లలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఇంక పరిస్థితులు ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరు సమాధానం చెప్పలేరు, ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి కూడా కాదు తల్లిదండ్రిని. మా ఇష్టం మా ఇది అన్నట్టుగానే బతుకుతున్నారు తప్ప ఎంతో ప్రేమగా. ఈ రోజు తల్లిదండ్రులు మా ఇష్టం అంటే రేపు పిల్లలు కూడా మా ఇష్టం అనే అంటారు కదా, అదే అంటున్నారు వాళ్ళు. అందుకే కదా మనం అంతా జాయింట్ ఫ్యామిలీస్ ని ప్రోత్సహించాలి అంటాం. జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా సింగిల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి, అది కూడా లేకుండా ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.